అందరికీ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సుక్కోతు పండుగలోని 8వ దినమైన చివరి మహావిశ్రాంతి దినం యొక్క శుభాకాంక్షలు అందరికీ. సో పరమ తండ్రి 7 రోజులు మరి అనేకమైన శ్రేష్టమైన పాటల ద్వారా, శ్రేష్టమైన ఆరాధన ద్వారా, శ్రేష్టమైన ఉపదేశాల ద్వారా మనల్ని బలపరిచాడు. సో ఈరోజు మళ్ళీ నేను కొత్త ఉపదేశం కాకుండా జస్ట్ అన్ని మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. అంటే ఎందుకొరకు పరమ తండ్రి ఈ పండుగలను ఏర్పాటు చేశాడు, ఈ పండుగలు చేసేవారు వారు ఎవరి కిందికి లెక్క కట్టబడతారో, ఈ పండుగలు చేసేవారు ఆయన మాట వినేవారి కిందికి లెక్కలోకి వస్తారు. ఆయన మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించుట కన్నా ఆయన మాట వినుట శ్రేష్టము. కాబట్టి ఆయన మాటను మనము ఎందరైతే శ్రద్ధగా వింటున్నారో వారు ఆయన నియమించిన ఈ పరిశుద్ధ పండుగలన్నీ వారు ఘనముగా వారు ఆచరిస్తారు. సో చదవబడిన లేఖన భాగాలను బట్టి మీకు అర్థమై ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 28 నుంచి కానీ, మరియు యోహాను సువార్త 7వ అధ్యాయము నుంచి, యెహెజ్కేలు గ్రంథము నుంచి నేను ఒక మాట చదువుతాను. మెసేజ్ విషయమై డానియల్ గారు ప్రార్థన చేస్తారు. మైకు డానియల్ గారికి ఇవ్వండి. 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. మిగతా వచనాలు చదివినప్పుడు ఎవరు చదివినా మైకులు ఒక 2-3 దగ్గర పెట్టుకోండి, మైకులోనే చదవండి. ఒకరు ఆరంభిస్తే మళ్ళీ ఇంకొకరు వారి మధ్యలోనికి దూరకండి, మైకుతో చదవండి. 28వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనం. నీవు నీ ఎలోహిమైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ ఎలోహిమైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ ఎలోహిమైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రార్థన. అందరికీ పరిశుద్ధమైన ఈ 8వ దినమైన ఐసాబాత్ శుభాకాంక్షలు అండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ఎలోహిం, మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇంత మీ గడిచిన 7 దినములు నాయన మీ బిడ్డలైన మేము మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును ఘనపరిచినందుకు, అవకాశం ఇచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. చాలామంది నాయన భయము, భక్తి, వినయంతో మీ సన్నిధికి చేరి ఉన్నారు. వారందరిని ఆశీర్వదించండి తండ్రి. నాయన వాక్య పరిచర్య చేసిన వారందరిని ఆశీర్వదించండి నాయన. ఈ దినము మహావిశ్రాంతి దినములో నాయన మీ బిడ్డలైన మేము మీ పాద సన్నిధిలో చేరి ఉన్నాము. ఇంతవరకు పాటలతో మిమ్మల్ని కనపరిచిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. ఇప్పుడు వాక్యం వినుచున్నాము. మీ దాసులను మా సహోదరులు మా కొరకు వాక్యం సిద్ధపరిచి ఉన్నారు తండ్రి. ఆ వాక్యం విని మీ బిడ్డలుగా జీవించేటట్లు మమ్మల్ని మార్చండి నాయన. జ్ఞానం లేని వారికి జ్ఞానం అనుగ్రహించండి, తెలివి లేని వారికి తెలివి అనుగ్రహించండి, వివేకము నాయన లేని వారికి వివేకం అనుగ్రహించమని బ్రతిమాలుచున్నాము. పిరికి వారికి ధైర్యం అనుగ్రహించమని బ్రతిమాలుచున్నాము నాయన. మీ చిత్తము నెరవేర్చి వారి వలె అనుదినము మేము జీవించేటట్లు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుచున్నాము. సాతానును ఎదిరించే శక్తి ధర్మశాస్త్రము ద్వారా మాకు అనుగ్రహించమని మమ్మల్ని విమోచించిన మా రక్షకుడు యెహోవా మెస్సీయ నామమున బ్రతిమాలుచున్నాము తండ్రి. నాయన ఇశ్రాయేలును కాపాడండి, పరిశుద్ధమైన యెరూషలేమును కాపాడమని బ్రతిమాలుచున్నాము నాయన. వైఎంపీఎంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. మేము ప్రార్థనా మందిరము నిర్మించబడటకు కావలసిన అన్నిటినీ తొలగించి నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని మమ్మల్ని విమోచించిన మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యెహోవా మెస్సీయ పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ బ్రదర్ డానియల్ గారు. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మోషే గారు యోర్దాను నది దగ్గరికి వచ్చాక 40 సంవత్సరాల అరణ్య యాత్ర ముగించుకొని ఈ 40 సంవత్సరాలు పర్ణశాల పండుగలు ఈ అరణ్యంలో ఆచరించి, ఓన్లీ పర్ణశాలలే ఆచరించారా? పస్కా పండుగలు ఆచరించారు, పెంతెకోస్తు పండుగలు ఆచరించారు, సబ్బాతులు ఆచరించారు, నెలపొడుపులు ఆచరించారు. ఈ 40 సంవత్సరాలు ఆచరించారు. 40 సంవత్సరాలు ఆచరించిన తర్వాత ఇక ఆయన యోర్దాను నది దాటి ఆయన వెళ్ళరు. ఇజ్రాయెల్ ప్రజలకు మళ్ళీ రెండవసారి ఉపదేశిస్తున్నాడు. మొట్టమొదటిసారి ఎర్ర సముద్రము దాటగానే చెప్తాడు. నిర్గమాకాండం 15:26లో చెప్తాడు. సో అక్కడ ఏమంటాడు? మీరు నా మాట, నా వాక్కు శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైంది చేసి నేను నియమించే ఆజ్ఞలన్నిటికీ మీరు విధేయులై నా కట్టడలన్నీ మీరు ఆచరించి నడిచిన ఎడలా మీకు ఏం రానివ్వనన్నాడు? ఐగుప్తులకు వచ్చే ఏ తెగుళ్ళు రానివ్వను. ఐగుప్తుల తెగుళ్ళు చూశారు కదా మీరు, ఎన్ని తెగుళ్ళు వచ్చాయో వారికి, ఎన్ని తెగుళ్ళను వారికి అప్పగించాను, కానీ ఆ తెగుళ్ళ నుంచి మిమ్మల్ని విడిపించాను. కాబట్టి ఏ తెగుళ్ళు మీకు రానివ్వను. ఎందుకనగా నేనే యహోవా రఫాను, నేనే మిమ్మలను స్వస్థపరచువాడను అని మొట్టమొదటిసారిగా ఆరంభంలో అక్కడ ఆయన మాట శ్రద్ధగా వినాలని ఆజ్ఞాపించాడు. ఇక చివరిగా ఈ 40 సంవత్సరాలు ముగించిన తర్వాత ఈ యొక్క చివరి క్షణంలో ఏదే కానీ మనము చాలా మన బంధువులు వచ్చి ఒక 2 రోజులు 3 రోజులు ఉండి లాస్ట్కి వెళ్ళిపోతూ చెప్తుంటారు చూడండి. ఆ మాటలు చాలా విలువైనవిగా తీసుకుంటాము. మరి ఎవరైనా దూర ప్రాంతాలకు, దూరదేశాలకు మనం పంపిస్తుంటుంటే లాస్ట్కు చివరికి చెప్తాము కొన్ని మాటలు, అవి చాలా ఇంపార్టెంట్గా చెప్తుంటాము. సో ఆ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మోషే గారి ద్వారా పరమ తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు మళ్ళీ చెప్పిస్తున్నారు. అయ్యా, మీ ఎలోహిమైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని, ఎలా వినాలట? శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల మీరు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ, అనగా ఆయన నోటి గుండా వెలువడిన మాటలన్నీ, ఆయన నోటి గుండా వెలువడిన మాటలన్నీ ఈ 7 రోజులు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మన్నా చేత మనల్ని పోషించారు, మనకు తృప్తిపరిచారు, మంచి భోజనాలు పెట్టారు ఆత్మీయంగా. కాబట్టి వాటి అన్నిటినీ మీరు నెమరు వేసుకుంటూ, సో కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలన్నిటినీ మీరు అనుసరించి నడుచుకున్న ఎడల మీ ఎలోహిమైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మీరు అలా నడుచుకుంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికన్నా మిమ్మలను హెచ్చిస్తాను. వారు ఆయన మాట ఈరోజు వరకు ఆలకిస్తున్నారు, వారు వింటున్నారు, వారు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నారు, వారు ఈ పండుగలు ఆచరిస్తున్నారు. కాబట్టి వారిని భూమధ్య స్థలమందు ఆ ఇజ్రాయేలు దేశస్థులను, యెరూషలేము వాసులను ఆ రీతిగా సమస్త భూజనుల కంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప దేశాలే వారికి భయపడుతున్నాయి. సమస్త భూజనుల కంటే మిమ్మలను హెచ్చించెదను. మీ ఎలోహిమైన యెహోవా మాట మీరు వినిన ఎడల ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి. మీకు ఏ దీవెనలు వస్తాయి? ఇక అక్కడ దీవెనల గురించి లిస్టులో చెప్తుంటా చూడండి. 3వ వచనం నుంచి చూసినట్టయితే, నీవు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో నువ్వు చేసే పొలం పనిలో దీవింపబడతావు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ భూఫలము దీవించబడుతుంది, నీ పశువుల మందలు దీవించబడతాయి, నీ దుక్కిటెద్దులు దీవించబడతాయి, నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి, నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. చాలు, అక్కడ 6 వరకు చాలను. సో మీరు ఈ దీవెనలన్నీ మీరు స్వతంత్రించుకుంటారు. నువ్వు నివసించే పట్టణంలో నువ్వు దీవించబడతావు, నువ్వు నివసించే దేశంలో నువ్వు దీవించబడతావు, నీ యొక్క వంశంలో నువ్వు దీవించబడతావు, నీ మందిరంలో నువ్వు దీవించబడతావు, నీ భూఫలము దీవించబడుతుంది, నీ చేతి పని దీవించబడుతుంది,
నీ గర్భఫలము దీవించబడతారు. నీ యొక్క ప్రతిదీ, నువ్వు చేసే ప్రతి ప్రయత్నము, నువ్వు అడుగుపెట్టి చోటెల్లా నిన్ను దీవెనకరంగా ఉంచుతాను. అబ్రహాం గారు ఎక్కడైతే అడుగుపెట్టారో అక్కడ దీవెననే. అక్కడ ఎలాంటి నేలలో అయినా ఆయన బంగారం లాంటి పంటలే పండించారు. ఎక్కడ అడుగుపెట్టినా ఇజ్రాయేలీలు వారు ఎక్కడికి వెళ్ళినా, అటు ఐగుప్తుకు వెళ్ళినా అక్కడ వారు ఐగుప్తు దేశమంతా వారిని బట్టి దీవించబడింది. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా వారు దీవించబడే స్థితిలో, అందుకే ఆ ఐగుప్తు దేశంలో ఒక శ్రేష్టమైన దేశములో, మరి గోషేను దేశంలో, ఆ దేశంలో వారిని ప్రత్యేకంగా ఉంచారు. ఎందుకనగా పశువుల కాపర్లు అంటే వారికి ఆ ఐగుప్తులకు అసహ్యము. వీరు పశువుల కాపర్లు, వీరు గొర్రెల కాపర్లు. సో దాన్ని ఆసరాగా చేసుకొని యోసేపు గారు ఆలోచించారు, 400 సంవత్సరాల తర్వాత రాబోయే ఆ ఉగ్రత నుంచి, ఎందుకంటే మా పితరుడు అబ్రహాము గారికే తెలియపరిచాడు 430 సంవత్సరాలు ఇక్కడ ఉంటామని. కాబట్టి ఆ 400 సంవత్సరాల తర్వాత రాబోయే ఉగ్రత నుంచి ఈ ఇజ్రాయిల్ అందరూ తప్పించబడాలి అంటే వారు ఒక ప్రత్యేకమైన శ్రేష్టమైన దేశంలో వారు ఉండాలి. సో శ్రేష్టమైన పంటలు ఇప్పటికీ కూడా ఆ ఐగుప్తు దేశంలో, ఆ గోషేను దేశము ఇప్పటికీ శ్రేష్టమైన పంటలే పండుచున్నాయి అక్కడ. చూడండి, వారు అడుగుపెట్టి వారు ఎక్కడైతే సేద్యము చేశారో అదే విధముగా అనేక దేశాలలో వారు సేద్యాలు చేశారు. మన భారతదేశానికి సైతం వచ్చారు, మన ప్రాంతానికి సైతం వచ్చారు. ఇక్కడ సైతం వారు సేద్యము చేశారు, వారు బావులు తవ్వారు. ఇక్కడ సైతం వారు 2500 సంవత్సరాల క్రితము ఈ యొక్క మన దేశము సైతం వచ్చారు. కాబట్టి వారు చేసే ప్రతి పని, వారి గొర్రె మేకలు, వారి గర్భఫలము, వారి దుక్కుటెద్దులు, వారి ఆవులు, వారి ఒంటెలు, ప్రతిదీ దీవించబడుతుంది. ఎప్పుడు కండిషన్ ఏం చెప్పాడు? నా మాట శ్రద్ధగా మీరు విన్నట్టవుతే. అంటే విని మర్చిపోవడమేనా? విని మర్చిపోవడమా? మన 2 చెవులు షేప్ కలిపితే ఎలా ఉంటుంది? ఎలా వస్తుంది షేపు? హార్ట్ షేప్ వస్తుంది. 2 చెవులను కలిపి, అంటే ఈ 2 చెవులతో చాలామంది ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలిపెడతారు. కొందరైతే ఈ చెవి నుంచి ఇక్కడి నుంచి అటే అది దాని ఏమంటారు, రిఫ్లెక్ట్ అయిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది. కానీ ఈ 2 చెవుల ద్వారా విన్నవి హృదయములో మనము చేర్చుకున్నప్పుడు, సో ఆ శ్రద్ధగా విన్న ఆయన ఆజ్ఞలను అన్నిటిని మనము అనుసరించి అప్పుడు మనము దీవించబడతాము, అప్పుడు మనము ఆశీర్వదించబడతాము అని పరమ తండ్రి. మరి 14వ వచనం ఒక మాట చదవండి, చివరి 3 లైన్లు. నీ ఎలోహిమైన యెహోవా, నీ ఎలోహిమైన యెహోవా ఆజ్ఞలను విని, నీ ఎలోహిమైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీ పైవాడవుగా ఉందువు గాని నీవు క్రింది వాడవుగా ఉండవు. అనగా నీవు గనుక ఆయన ఆజ్ఞను వాటి మీరు అనుసరించి గైకొని నడిచిన ఎడల, వాటి వినడమే కాదు, వాటి అనుసరించి, ఇందాక స్టార్టింగ్లోనే వీరకుమార్చెలు చక్కటి పాట పాడారు. మందిరానికి వెళ్తారు కానీ, ఉపదేశాలు వింటారు కానీ, పాటలు పాడుతారు కానీ, పాటలు వింటారు కానీ బ్రతుకులు మార్చుకోరు. కానీ మనము యాషోవా మెస్సయ్య ప్రార్థన మందిరం గుంపు ఆ విధంగా ఉండకూడదు. అలా ఉండకూడదు, అలా అందరి వల్ల ఉండకూడదు. కాబట్టి నీవు వీటిని అనుసరించి గైకొని నడిచిన ఎడల అప్పుడు నిన్ను ఎలా నియమిస్తాడట పరలోకపు తండ్రి? తలగా నియమిస్తాడు. అంటే తలగా నియమిస్తాడంటే నిన్ను అప్పు ఇచ్చేవాడిగా నిన్ను స్థిరపరుస్తాడు. నిన్ను తలగానే ఉంచుతాడు తప్ప తోకగా నిన్ను ఉంచడు. నిన్ను పైవాడిగానే ఉంచుతాడు తప్ప నిన్ను క్రిందివాడిగా, చేయి చాపేవాడిగా. నీతిమంతుని యొక్క పిల్లలట ఎన్నడూ కూడా భిక్షమెత్తుకోరట. నీతిమంతుని యొక్క పిల్లలు ఎన్నడూ విడవబడరట. కాబట్టి వీటిని అనుసరించే వారిని అందరినీ ఏమని పిలుస్తారు? ఏమని బిరుదు వీరికి? నీతిమంతులు అని పేరు. సో ఆయన ఆజ్ఞలన్నీ, ఆయన సెలవిచ్చిన వాటిని అన్నిటినీ శ్రద్ధగా విని వాటిని ఆలకించి వాటిని అనుసరించి గైకుంటే సో వారు
దీవించబడతారు, తలగా ఉంటారు, అప్పు ఇచ్చేవారిగా ఉంటారు, వారు తోకగా ఉండరు. వారు ఎక్కడ ఉన్నా, వారు కంపెనీలో ఉద్యోగం చేస్తే ఆ కంపెనీ ఆశీర్వదించబడుతుంది. మరి వారి అమ్మాయిలు ఎవరి ఇళ్ళ గృహాల కన్నా వారికి మన అమ్మాయిలను పెళ్ళిళ్ళకి ఇస్తే ఆ గృహాలు దీవించబడతాయి. సో ఇతర అమ్మాయిలను మన గృహాలకు తీసుకొచ్చినట్టుకున్నట్టయితే మన గృహాలు దీవించబడతాయి. సో కాబట్టి నువ్వు అడుగుపెట్టు చోటెల్లా నిన్ను ఎక్కడైనా నిన్ను దీవించేవాడిగా, దీవించే బిడ్డగా నిన్ను ఉంచుతాను, నిన్ను దీవెనకరంగా నిలబెట్టుకుంటాను. అయితే మరి సమూయేలు గారు న్యాయాధిపతిగా ఉన్న సమయంలో ఇజ్రాయేలు ప్రజలు రాజును కావాలని కోరుకుంటారు. సో రాజును ఆయన కోరుకున్నందుకు పరలోకపు తండ్రి నొచ్చుకుంటాడు, సమూయేలు బాధపడతాడు. అయినప్పటికీ వారు కోరుకున్న విధముగా బెన్యామీను గోత్రం అనగా చివరి గోత్రము, అందరూ అనుకుంటారు పెద్ద గోత్రం ముందు గోత్రం నుంచి ఎన్నుకుంటాడేమోని. కానీ పరమ తండ్రి బెన్యామీను గోత్రంలో నుంచి మరి సౌలును ఎన్నుకున్నాడు. సౌలును ఎన్నుకొని సౌలుకు అధికారం ఇచ్చిన తర్వాత, రాజ్యం వచ్చిన తర్వాత తనలో మళ్ళీ ఎక్కడ లేని గర్వం వచ్చేసింది. అంతకుముందు ఏమంటాడు, అయ్యా నా గోత్రమే పాటిది, లాస్ట్ గోత్రం కదా మాది, 12 మంది కుమారులు మేము ఎన్నిక లేని గోత్రం మాది. మనం అలానే మన మందిరానికి వచ్చినప్పుడు, మనం ఆయన నీతిని తెలుసుకున్నప్పుడు, మనం ఆయన నామం ధరించుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు, అయ్యా నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి దానను, దీనుణ్ణి అనుకుంటాం. నువ్వు ఎంతకాలం అయితే దీనుడిగా దీనురాలుగా ఉంటావో అంతకాలం నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. ఎంతకాలము దీనత్వము అనే వస్త్రము నువ్వు ధరించుకుంటావో నువ్వు అంతకాలము నువ్వు ఆశీర్వదించనే పడుతుంటావు, దీవించబడుతూనే ఉంటావు. కానీ సౌలు ఏం చేశాడు? సమూయేలు చెప్తాడు, అయ్యా అమాలేకీయులు నీ ప్రజలు విరుద్ధంగా లేచారు, నీ ప్రజలను హింసించారు, ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించినప్పుడు అమాలేకీయులు మరి నీ ప్రజలను రానివ్వలేదు, వారి ప్రాంతంలో గుండా వెళ్ళనివ్వలేదు. కాబట్టి వారిని నువ్వు ఏమాత్రం ఉపేక్షించక వారందరినీ నిర్మూలన చేసి అక్కడున్న పశువులను, ఎద్దులను, మేకలను అన్నిటినీ నువ్వు నిర్మూలన చేసి రావాలంటే ఆయన ఏం చేశాడు? ఆయన మాట లక్ష్య పెట్టక చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. చాలా మార్లు వింటాము, అందుకే అన్నాను నేను మళ్ళీ నెమరు వేసుకుంటున్నాము ఈరోజు అంటున్నా. కృత విషయాలు కాకుండా కృత విషయాలు చాలా విన్నాం మనం పండుగలలో. 16వ అధ్యాయము 22, 23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. చాలమ్మ, నేను రెఫరెన్స్ తప్పు చెప్పినప్పటికీ చెల్లెమ్మ కరెక్ట్ రెఫరెన్స్ చదివింది. ఎందుకంటే నేను చెప్పే భావం ఏంటో తనకు తెలుసు. నేను ఏమన్నా చెప్పాను 16వ అధ్యాయం అన్నాను కదా, కానీ 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22, 23 వచనాలలో. సో అక్కడ అయ్యా నువ్వేం చేసావని సమూయేలు అడుగుతున్నాడు. ఏమిటి? ఆ యొక్క ఎద్దుల రంకెలు వినబడుతున్నాయి, నువ్వు మొత్తం నిర్మూలన చేసి రమ్మంటే ఎందుకు తీసుకొచ్చావంటే, అయ్యా నేను యెహోవాకు బలివ్వడానికి తీసుకొచ్చా వాటిని. ఎవరికి? పరమ తండ్రికి అర్పించడం. తన గురించి కాదు, తను తినడానికి కొరకు కాదు, తను భుజించడానికి గురించి కాదు, తన ఆస్తిని కూడబెట్టుకోవడం కాదు. కానీ అక్కడ ఏమంటున్నాడు? నీవు ఆయన ఆజ్ఞ నువ్వు గైకొనలేదు గనక నువ్వు అర్పించే దహన బలుల వలన ఆయన సంతోషించడు. ఆజ్ఞ గైకోవడము పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కాబట్టి బిడ్డలారా, మాట వినడము శ్రేష్టం. నీ తల్లిదండ్రుల మాట నీవు వింటున్నావా?
నీ అన్నదమ్ముల మాట నువ్వు వింటున్నావా? నీ పెద్దవారి మాట నువ్వు గౌరవిస్తున్నావా? నీవు అప్పుడు దీవించబడతావు. నీ తల్లిదండ్రులనే ఎదిరిస్తున్నావా? నీ పెద్దలనే ఎదిరిస్తున్నావా? నువ్వు శాపగ్రస్తుడవుతావు. సౌలు ఏ రీతిగా అయితే రాజ్యము కోల్పోయాడో, ఎందుకంటే తనకి ఇష్టమైన పని చేశాడు. ఆయనకి ఇష్టమైన పని, సౌలు రాజుకి ఇష్టమైన పని చేశాడు. కానీ అది పరమతానికి ఇష్టం లేదు, సమూయేలుకి ఇష్టం లేదు. అదే విధముగా బిడ్డలారా, నీ ఇంటిలో నీ తల్లిదండ్రులకి ఇష్టమా కాదా? నీ పెద్దలకి ఇష్టమా కాదా? ఆ పని నువ్వు చేయాలి. అప్పుడు నీవు దీవించబడతావు, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నాకు ఇష్టమైన పని చేస్తా, నాకు నచ్చిన పని చేస్తా, నీవు సౌలు వలె తృణీకరించబడతావు. సో నిన్ను రాజుగా ఉండకుండా ఆయన ఏమన్నా నరహత్య చేశాడా? ఆదాము హవ్వలు ఏం చేశారు? తినకూడదన్న ఫలము తిన్నారు, ఆయన సన్నిధి కోల్పోయారు. తినొద్దని చెప్పాడు, అంతే, తినొద్దు అంతే. సో సౌలు రాజును వాటి మొత్తం లయపరచాలన్నాడు. బలు అర్పించడం కాదు, బలు అర్పించడానికి కొరకు ఇజ్రాయెల్ ప్రజలలో లేవా? గొర్రెలు, ఎద్దులు, మేకలు లేవా? అంతకన్నా శ్రేష్టమైన నేను మీకు 1000 రెట్లు ఇవ్వలేనా? ఇందులో నుంచి నువ్వు అర్పించలేవా? అవి నాకు వద్దు అన్నాను. కాబట్టి నీ పెద్దల మాటకు, నీ సేవకులు చెప్పే మాటకు, ఆయన చెప్పే మాటకు నువ్వు విధేయురాలవుతే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు అడుగుపెట్టి చెవిటల్లా దీవించబడతావు. నువ్వు ఏ ఇంటికి వెళుతావో ఇల్లు దీవించబడుతుంది. నువ్వు ఏ కంపెనీలో జాయిన్ అవుతావో ఆ కంపెనీనే దీవిస్తాడు పరమ తండ్రి. యోసేపును బట్టి పోతిఫరు ఇల్లంతటిని ఆశీర్వదించాడు. యోసేపును బట్టి ఐగుప్తు దేశమునంతా ఆశీర్వదించాడు. ఒక్క వ్యక్తిని బట్టి, ఒక్కరిని బట్టి. కాబట్టి బిడ్డలారా, ఆయన మాట వినుట శ్రేష్టము. అయితే ఈ యొక్క పండుగలు ఎందుకు ఇచ్చాడట? హెజ్కేలు గ్రంథము మేము ఇందాక చదివాం కదా, 20వ అధ్యాయము 12వ వచనం. హెజ్కేలు గ్రంథము 20:12. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లును నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నియమించ. ఎప్పుడైతే నువ్వు నా మాట వింటున్నావో, నా మాటను శ్రద్ధగా ఆలకిస్తున్నావో, నా మాట ప్రకారం నడుచుకుంటున్నావో, పెద్దల మాట ప్రకారము. అక్కడ పెద్దలు ఎవరు? సౌలు రాజుకు పెద్ద ఎవరు? సమూయేలు, సేవకుని యొక్క మాటను తృణప్రాయంగా, నేను రాజును కదా అని. ఎందుకంటే సమూయేలు ఒకానొక సమయంలో దాక్కుంటాడు. ఎక్కడ ఈ సౌలు రాజు నన్ను చంపుతాడో, ఎందుకంటే దావీదునే చంపడానికి చూస్తున్నాడు దుర్మార్గుడు అని తను దాక్కుంటాడు మరణ భయం చేత. చూడండి, ఇశ్రాయేలు రాజులను అభిషేకించిన ఒక ప్రవక్త, ఒక కారణ జన్ముడు, ఒక ప్రార్థన యోధురాలి యొక్క కుమారుడు, ఒక ప్రార్థన వీరుడు ఏమంటాడు? నేను మీ గురించి ప్రార్థన చేయకుండా అది నాకు దూరం అవునుగా. ఒకవేళ నేను ప్రార్థన మీ గురించి నేను చేయకుండా ఉంటే నేను శాపగ్రస్తుని అంటాడు. అలాంటి ప్రార్థన వీరుణ్ణి చంపడానికి చూస్తాడు సౌలు. ఎందుకనగా నీలో పనిచేసే దురాత్మ అలాంటిది. నీలో ఉన్న దురాత్మ ఆయన మాట విననియదు, సేవకుల మాట విననియదు, పెద్దల మాట విననియదు, పెద్దలను గౌరవించనియదు. నీ ఇష్టమే, నా ఇష్టమే అని అన్నావా, ఇదిగో ఆయన నిన్ను పవిత్రపరచాడట. ఆయన ఈ యొక్క పండుగలు ఎందుకు ఇచ్చాడట? పవిత్రపరచడానికి. మనం ఈ పండుగలు ఎందుకు ఆచరిస్తున్నాము బిడ్డలారా? మనం పవిత్రులం అవ్వడానికి కొరకు, పరిశుద్ధులు. ఎందుకనగా పవిత్రులది, పరిశుద్ధులది ఆయన రాజ్యము. ఎవరిది ఆయన? ఆ రాజ్యం ఎవరు? అక్కడ ఎవరుంటారు? అందరు ఉంటారా? ఎవరు పడితే వారు ఉంటారా? సో ధనవంతుడు నేను ఉంటాను అనుకున్నాడు. ఆ యొక్క బీద లాజరు అతనింత ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు. కానీ అతని చిటికెన వెలుతో నాకు నీరు కావాలి అబ్రహామా అని అడుగుతున్నాడు. కాబట్టి ఆయన మనల్ని పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి. అందుకే ఈ యొక్క పండుగ మహావిశ్రాంతి దినమైన చివరి దినంన యాషోమిస్సే వారు చెప్తున్న మాట, అది కూడా చదివించాను కదా, 7వ అధ్యాయము యోహాను సువార్త
37 నుంచి 39 వచనాలు. ఆ పండుగలో మహావిశ్రాంతి దినమైన అంత్యదినమున యాషువ నిలిచి ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39వ వచనం. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యాషువ ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. సో యాషువ మెస్సేవారు ఆ యొక్క పండుగలో ఆ మహాదినమున అనగా సేమ్ ఇలాంటి చివరి దినమున నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుంచి జీవజల నదులు, మరి ఇవన్నీ ఉపదేశాలు విన్నారు మీరు. వాక్యం అనే జీవజల నదులు ఎలా ప్రవహించాలో, వాక్యము ఎలా చదవాలో, ఎలా ధ్యానించాలో, ఎలా ధర్మాన్ని దివారాత్రులు ధ్యానించాలో, ధర్మమును నువ్వు దివారాత్రులు ధ్యానిస్తే నువ్వు ఆయన మాట వినాలి అని నీకు ఆసక్తి కలుగుతుంది. కాబట్టి సో ఆయన ఇంకా ఆత్మ పొందుకోలేదట. అనగా ఆత్మ పొందుకోలేదటంటే ఏంటి? ఆయన ఇంకా రూపాంతరము చెందలేదు, రూపాంతరము కొండ అనుభవంలోనికి వెళ్ళలేదు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 17:4. అప్పుడు పేతురు ఎలోహిం మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యాషువతో చెప్పెను. సో ఆ రూపాంతరము కొండ, ఆ తాబోరు కొండ మీద యాషువ వారు వెళ్ళి, మరి పేతురు, యోహాను, యాకోబులు వారు వెళ్ళారు. సో అక్కడ ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆయన యుద్ధకు ఎవరు దిగి వచ్చారు? ఒకవైపు మోషే, ఇంకొక వైపు ఏలియా. అనగా మోషే గారు ఎక్కడో ఉన్నారు, మోషే గారు సమాధి కనబడడం లేదంటే ఆయన మహిమలో ఉన్నారు. సో వారు మహిమలో ఉండి వారు మాట్లాడుతుంటే అక్కడ చూసి పేతురు గారు, అయ్యా ఇక్కడ మీకు గుడులు కడతాము, పెద్ద పర్మనెంట్ గుళ్ళు కడతామన్నారా? ఏమన్నారు? మీకు గుడి కట్టిస్తామన్నారా? మీకు అయ్యా పర్ణశాలలు కట్టిస్తాము. ఈ పర్ణశాలల్లో మనము ఇక 1000 ఏళ్ళు ఇక్కడే ఉందాము. ఈ 1000 సంవత్సరాలు ఇక్కడే గడుపుదాం. ఇంకెందుకు ఇంకా ఈ మీరు వచ్చేసి మీరు రూపాంతరం చెందారు, మీరు మహిమలో ఉన్నారు అని వారు పర్ణశాలలు కడతామన్నారు తప్ప. ఎందుకనగా ఆయన కోరుకున్న స్థలములో మందిరం కట్టబడింది. ఆయన ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ స్థలాన్ని కోరుకోలేదు. ఏ చోట పడితే నాకు ఆ చోట నాకు మందిరాన్ని కట్టించమని అడగలేదు. ఆయన కోరుకున్న స్థలము ఎక్కడ? ఒక్క స్థలము, యెరూషలేం. యెరూషలేం, యా నుండి సమాధానము పొందిన పట్టణము. యెరూషలేం అనగా యా నుండి, షాలోం షాలోం అని మనం అంటున్నాం కదా. యా అనగా ఆ ఉన్నవాడైన యా నుంచి, రు అనగా నుండి, సమాధానం పొందిన ఆ పట్టణములోనే ఆయన కోరుకున్న మందిరం కట్టబడింది. ఆ సమయంలో యాషువ మెస్సేవారు ఉన్నప్పుడు ఆ మందిరం ఉన్నది యెరూషలేములో. మందిరంలోనే కదా ఆయన ఈ యొక్క ఉపదేశిస్తుంది. ఆ పండుగ దినమున, మహాదినమున ఆయన వెళ్ళి ఉపదేశిస్తుంది. కాబట్టి తర్వాత ఆ యొక్క రూపాంతరము కొండ మీద, ఆ తాబోరు కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు, అయ్యా పర్ణశాలలు కట్టుతాము మీకు, మీ ముగ్గురికి. ఈ రోజులలో ఒక వ్యక్తి కొన్ని మంచి పనులు చేసి చనిపోతే ఆయనకు గుడులు కడుతున్నారు, విగ్రహాలు చేసి గుడులు కడుతున్నారు. కానీ సృష్టికర్తకు ఏం కడతామన్నాడు పేతురు గారు? పర్ణశాలలు. సో ఎందుకు ఈ పర్ణశాలలు మనం ఆచరించాలి? ఈ పర్ణశాలలు మనం ఆచరిస్తే ఆ పర్ణశాలను మనం స్వతంత్రించుకుంటాము. ఆ పరమ యెరూషలేములో మన కొరకు నిర్మించబడుతున్న, మన కొరకు రూపించబడుతున్న, అవి బంగారముతో రూపించబడే బంగారు వీధులు కలిగిన పట్టణం అది. అందుకే మోషే గారికి ఆ యెరూషలేము, ఆ పరమ యెరూషలేములో ఉన్న మందిరమును చూపించారు. దాని నమూనా ప్రకారమే ప్రత్యక్ష గుడారము నిర్మించారు. సేమ్ దాని నమూనా ప్రకారమే సొలొమోను రాజు గారు
మందిరాన్ని నిర్మించారు. ఈ యొక్క 40 సంవత్సరాలలో ఆ ప్రత్యక్ష గుడారంలోకి దిగి వచ్చాడు ఆయన. మళ్ళీ తర్వాత ఆ మందిరాన్ని, కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సంవత్సరం 3 మార్లు మాత్రము ఈ పండుగలు ఆచరించడానికి వారు ముందుగానే సిద్ధపడి వెళుతారు. మరి మనమందరం సిద్ధపడి వస్తున్నాం. ఈ పండుగలు ఆచరించేవారే ఆయన మాట వినేవారు. ఆయన మాట వింటే ఈ పండుగలు ఆచరిస్తారు. కాబట్టి మరి మన జీవితాలు కూడా ఇవి శాశ్వతమైన గుడారాలు కాదు. ఇవి మనం వేసాం కదా పర్ణశాలు, 7 రోజులలో ముందు రోజు వేసిన రోజు ఎంత పచ్చగా ఉన్నాయి, 7వ రోజు వచ్చేసరికల్లా అవన్నీ వాలిపోయాయి, ఎండిపోయాయి. సో మన జీవితాలు అంతే, ఆకులాంటి జీవితాలే. సో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటి నీటి బుడగలు ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనం ఆయన మాట వినము. మన కోరికలే కావాలని, మన ఇష్టమే కావాలని ఇతరులను ఎంతైనా ఇబ్బంది పెడతాము, ఆయన ఎంతైనా బాధ పెడతాం. ఇతరులను ఎన్ని శ్రమలకైనా మీరు ఏమన్నా అయిపోండి, నాకు అనవసరం, నా కోరిక నా ఇష్టమే నెరవేర్చబడాలి. కాబట్టి బిడ్డలారా, వారు ఆయన సంబంధులు కానేరరు, వారు ఆయన పిల్లలు కానేరరు. సో వారు ఆ యొక్క పర్ణశాలను ఏమని చెప్పారు, ఏమని నేర్చుకున్నాం ఈ యొక్క పండుగలో? మనం ఈ యొక్క మందిరాన్ని ఏమని నేర్చుకున్నాం? మనం ఎక్కడికి వస్తున్నామని నేర్చుకున్నాం. మిష్కాన్ అనగా ఆయన నివసించే స్థలము. సో ఆయన నివసించే, ఆయన సన్నిధి ఉండే స్థలము. ఇక్కడ ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని విన్నవారు ఉన్నారు. ఇక్కడ ఆయన స్వరాన్ని విన్నవారు ఇక్కడ ఉన్నారు. దేవదూతల స్వరమును స్వయముగా చెవులారా విన్నవారు ఇక్కడ ఉన్నారు ఈ మందిరములో. కాబట్టి సో ఆయన నివసించే స్థలమునకు అనగా ఆయన కనుదృష్టి ఉంచే స్థలమునకు వెళ్ళి మనము పండుగలు ఆచరిస్తే ఆయన మాట వినిన వారమవుతాము. అప్పుడు మనము ఈ లోకములో ఎప్పుడు యాత్ర ముగించినా ఆ పరమ యెరూషలేములో ఉన్న ఆ యొక్క పర్ణశాలను మనము ఆ ఆలయముగా, మనము ఈ యొక్క మిష్కాన్గా ఆలయముగా మారి ఈ యొక్క సుక్కోతులో ఈ పర్ణశాలల్లో మనము మరి నిన్న దినం చెప్పాడు అశోక్ తమ్ముడు. సో మనము మిష్కాన్గా మారి, మనము ఈ పర్ణశాల మనం మిష్కాన్గా మారి ఆలయముగా మారి ఆ ఆలయమైన ఆయనతో మనము ఎల్లకాలము. అందుకే పేతురు గారు అడుగుతున్నారు, అయ్యా ఇక్కడ వేస్తాం మీకు 3 పర్ణశాలలు అని అన్నారు. అయితే ఇక పస్కా గురించి మనము ధ్యానించుకున్నట్టయితే మన పితరులను ఐగుప్తు నుంచి విమోచించడానికి సాదృశ్యము. ఎందుకనగా ఐగుప్తులందరూ వాళ్ళు ఏం చేసేవారు? వారి జ్యేష్ఠ సంతానం అంతా వారి దేవతలకు బలిచ్చేవారు. ఐగుప్తుల ఆచారాలు ఏంటి? వారి జ్యేష్ఠ సంతానాన్ని వారి దేవతలకు బలిచ్చేవారు. సో అవన్నీ మూగ విగ్రహాలని, అవన్నీ జీవము లేని అని ఆ ఐగుప్తు దేవతలన్నిటికీ తీర్పు తీర్చడానికి కొరకు వారి జ్యేష్ఠులందరినీ సంహరించి ఈ యొక్క ఇజ్రాయేల్ జ్యేష్ఠులను కాపాడాడు. అనగా ఈ జ్యేష్ఠులను ఎవరు సొత్తు? ఈ జ్యేష్ఠులు ఆయన సొత్తు, పరమ తండ్రి తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి అదే పస్కా పండుగలో మన కొరకు ఈ భువి కరుదించిన గుడారము ధరించుకొని ఈ భువి కరుదించిన ఆ యాషువ మన కొరకు ఆయన బలియాగమై మన స్థానములో ఆయన క్రయధనము చెల్లించాడు. మా పాపము మరిచావు, మమ్ము విమోచించినావు. మా పాపము మరిచావు, మమ్ము విమోచించినావు. ఆ విమోచన తలంచుకొనగా హృదయము పొంగెను. ఆ విమోచన తలంచుకొనగా హృదయము పొంగెను.
గుడారాల పండుగనిచ్చి పన్నశాల పండుగనిచ్చి గుడారాల పండుగనిచ్చి మా కొరకు గుడారము ధరించి భూమి కరుణించావు మా కొరకు గుడారము ధరించి భూమి కరుణించావు పాడెదను నా మనస్సు తెరచి పాడెదను నా తనువు మరచి. తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఈ యొక్క పస్కాలు ఆయన ఆ పస్కాలు మన పితరులను ఐగుప్తు నుంచి విమోచించి ఆ జ్యేష్ఠులందరినీ విడుదలనిచ్చాడు. ఇజ్రాయేల్ జ్యేష్ఠులను వారి క్రయధనము చెల్లించాడు ఆయన. ఆ క్రయధనము చెల్లించడానికి కొరకే మనల్ని జ్యేష్ఠుల సంఘంలో చేర్చుకోవడానికి కొరకు ఆయన బలయ్యాడు. మరి పులినొట్టల పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది? ఆయన మరణ పునరుత్థానానికి సాదృశ్యం. పులినొట్టల పండుగలో మనము పులినొట్టల పండుగలు ఏం చేసుకుంటాము? మన దేహంలో ఉన్న పులిసిందంతా అది కూడా 7 రోజులు ఎందుకు చేయాలి? ఆ 7 దినములు. సో ఈ 7 అనగానే ఆయన 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యం. ఈ 7 దినములు పర్ణశాల పండుగ అనగానే ఆయన 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యము. కాబట్టి ఆ యొక్క 7 దినములలో ఆ పులినొట్టల పండుగలో ఆయన మరణము నుంచి సమాధి నుంచి గెలిచి లేచాడు. అందుకే మృతులలో ఆయన ప్రథమ ఫలముగా లేచాడు. సో ప్రథమ ఫలముల పండుగ కూడా అనగా ఆయన మరణ పునరుత్థానానికి సాదృశ్యం ఉంది పులినొట్టల పండుగ మరియు ప్రథమ ఫలముల పండుగ. అందుకే 1 కొరింథీ 15:20లో మాట చెప్తాడు అపొస్తలుడు పౌలు గారు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మెస్సయ్య మృతులలో నుండి లేపబడినాడు. సో ఆయన ప్రథమ ఫలముల పండుగ మనము ఆచరిస్తున్నాము అని అనగా మనము రేపటి దినమున ఆయన 2వ రాకడలో ప్రథమ ఫలముగా మనము సమాధుల నుంచి లేస్తాం. ప్రథమ ఫలముగా. సో ఆయన ప్రథమ ఫలము. సో ఆయన 2వ రాకడలో సెకండ్ కమింగ్లో, అందుకే సెకండ్ కమింగ్ 2వ రాకడ దేనికి ఏ పండుగకు సాదృశ్యంగా ఉంది? బూరల పండుగ ఆయన 2వ రాకడకు సాదృశ్యం. చూడండి, ప్రతి పండుగ వెనకాల ఒక శ్రేష్టమైన ఆశీర్వాదము దాచించాడు. కడబూర మ్రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతాయి. ముందుగా ఎవరు లేస్తారు? సమాధులు ఉన్న వారు లేస్తారు. మనమేమవుతాము? ఇక్కడ కూర్చున్న వారం ఇలానే ఈ బూర్ల పండుగ ఆచరిస్తుండగానే మనము ఎత్తబడతాం. వి విల్ బి ఇన్ ద ర్యాప్చర్. ఎవరు ర్యాప్చర్లో ఉంటారు? ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన నియమించిన నియామక కాలములన్నీ తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు వారు. ఇక ప్రాయశ్చిత్తార్థ దినం ఎందుకు ఇచ్చాడు పరమ తండ్రి? గత సంవత్సరం అంతా అయ్యా మరి నా కడ్డి చూపుతోనో, నా తలంపులతోనో, నా మాటతోనో, నా హృదయముతోనో, లేక నా పెద్దలకు నేను లోబడకనో, నా పెద్దలను బాధ పెట్టో, నా తల్లిదండ్రులను వేదన గురి చేసావు, లేక సేవకులను కన్నీళ్లకు గురి చేసో, లేక నా భార్యలను నేను ఏడిపించో, నా భర్తలను నేను ఏడిపించో, నా పిల్లలను నేను తల్లిదండ్రులను ఏడిపించో, మేము చేసిన దానికి పశ్చాత్తాప పడడానికి కొరకు ఆ ప్రాయశ్చిత్తార్థ దినమునిచ్చాడు. సో ఏ అతిక్రమమైన నీ కడ్డి చూపుతో కానీ, నీ హృదయ తలంపులతో కానీ, నీ మనసుతో కానీ, నీ కాళ్ళతో కానీ, నీ చేతులతో కానీ, ఏదైనా కానీ ఇజ్రాయిళ్లకు మాత్రము ఆ చివరి అవకాశం మాత్రం ఆ ప్రాయశ్చిత్తార్థ దినమునే ఇచ్చాడు. మనకు చివరి ప్రాయశ్చిత్తార్థ దినం మనకు లేదు. మొన్న జరిగినదే మనకు లాస్ట్ ఆప్షన్. ఇంకా నెక్స్ట్ ఇయర్ కనుక ఆయన సెకండ్ కమింగ్ ఉంటే, సెకండ్ కమింగ్ ఏ రోజు ఉంటుంది? బూర్ల పండుగ అనగా 10 రోజుల ముందు ఉంటుంది. ఆ బూర్ల పండుగలో మనం ఎత్తబడతాము, సమాధుల్లో ఉన్నవారు ఎత్తబడతారు. అందుకే మనమే శ్రేష్టమైన ప్రథమ ఫలములము. ఇజ్రాయిల్ వారు ఎంత గొప్పవారైనప్పటికీ,
యాషువ అనే మెస్సయ్య అని వారు అంగీకరించలేదు కాబట్టి, అయితే వారి కొరకు నియమించబడిన దినమే చివరి ప్రాయశ్చిత్తార్థ దినము. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము చూడండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది చూడండి అన్నమాట. దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి అప్పుడట వాళ్ళట, అయ్యో నాయనా ఆ కాలు చేతులు, ఆయన ఎలాగైతే ఆ కాలు చేతులలో గాయాలతో ఎత్తబడ్డాడో అదే రీతిగా మళ్ళీ అదే ఒలివ కొండ మీదికి రాబోతున్నాడు. అదే యెరూషలేములో ఉన్న ఆ యొక్క యెరూషలేముకు ఎదురుగా మందిరానికి ఎదురుగా ఉన్న ఆ సీనాయి కొండ పైన ఉన్న ఆ ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచబోతున్నాడు. అప్పుడు వారు చూసి, అయ్యా మమ్మల్ని క్షమించు, నిన్ను మేమే హింసించాము, మేమే చంపాము అని మెజారిటీ, కానీ రక్షింపబడిన వారు యాషువ మెస్సను అంగీకరించిన వారు ఆ రోజులలో ఉన్నారు. యాషువ మెస్స వారి కాలంలో ఈ రోజులలో కూడా ఉన్నారు. ఆ కొద్ది మందిని బట్టి ఎక్కువగా ఆ దేశము దీవించబడుతుంది. శేషము బట్టే సుమా, నీ ఇంటిలో నీ ఒక్కరిని బట్టి నీ ఇల్లంతా దీవించబడవచ్చు. నీ ఇంటిలో నీ ఒక్కరిని బట్టి నీ ఇల్లందరికీ శాపము కూడా రావచ్చు. కాబట్టి నీ ఇంటికి నీ వలన దీవెన రావాలి బిడ్డలారా. నీ తరతరాలకు దీవెన, నువ్వు దీవింపబడతావు. ఏమని ఈరోజు మీరు ఏమనుకుంటూ వెళ్ళాలి? నేను దీవించబడతాను, నా బిడ్డలు దీవించబడతారు, నా అన్నదమ్ములు దీవించబడతారు, నా తల్లిదండ్రులు దీవించబడతారు, నా స్నేహితులు దీవించబడతారు, నేను దీవించబడతాము. దీవించబడడానికి ఒకే పరమ తండ్రి ఈ పండుగలు ఇచ్చాడు. అయితే హెచ్చరికలు మాత్రం చేయకుంటే ఆ దీవెన అంటే ఆ దీవెన వెనుకాల ఉన్న ఆశీర్వాదం ఏందో మనకు అర్థం కాదు. అయితే షావోతు పండుగ ఎందుకు ఇచ్చాడు? షావోతు పండుగ ఎందుకు ఇచ్చాడు? ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అందరినీ సమాజంగా సమకూర్చడానికి కొరకు 6 లక్షల గుడారాలు వేసుకున్నారట వారు. ఎన్ని గుడారాలు? 6 లక్షల కాల్బలం, అంటే 6 లక్షల కుటుంబాలు, వాళ్ళ భార్యలు, వారి పిల్లలు, మరి వృద్ధులైన తల్లిదండ్రులు కాల్బలమే లెక్కించబడ్డారు. 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు లెక్కించబడలేదు. కాబట్టి కాల్బలమే 6 లక్షలు అంటే దాదాపుగా వాళ్ళు ఒక 30-40 లక్షల మంది ఉంటారు. సో ఆ మినిమం 6 లక్షల గుడారాలు వారందరూ వేసుకొని ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సో ఆ యొక్క సీనాయి పర్వతం మీకు పరమ తండ్రి దిగి వచ్చి మోషే గారితో మాట్లాడుతుంటుంటే ఆ యొక్క బూర శబ్దానికే వారు భయపడి దూరంగా పారిపోతాయి. అయ్యా మేము ఇక్కడ ఉండము, మీరే వెళ్ళండి, మీరే మాట్లాడండి, మీరే మాకు ఏం ఆయన సెలవు ఇస్తారో దాన్ని తీసుకొని రండి అనగా షావోతు పండుగ అనగా ఏంది? దేనికి సాదృశ్యంగా ఉంది? సమాజముగా సమకూర్చబడడానికి, ధర్మశాస్త్రము ఇవ్వడానికి. సో ధర్మశాస్త్రము అక్కడ ఇవ్వబడింది. మరి రెండవ షావోతు పండుగ పెంతెకోస్తు పండుగ దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ ఆదరణకర్త వచ్చి అక్కడ మళ్ళీ సంఘము సమకూర్చబడింది. బాబేలు గోత్రము దగ్గర ఏం జరిగింది? బాబేలు గోత్రం దగ్గర భాషలు తారుమారు చేయబడ్డాయి. దేన్ని బట్టి? ఆ నిమ్రోద్ యొక్క గర్వాన్ని బట్టి, ఆ నిమ్రోద్ యొక్క అధికారుల గర్వాన్ని బట్టి, వారి గర్వాన్ని బట్టి భాషలు తారుమారు చేయబడ్డాయి. వారి యొక్క ఇక్కడ ఈ యొక్క సియోను కొండపైన ఆ మేడ గదిలో ఆ 120 మందిని బట్టి, ఎందరిని బట్టి? 120 మంది యొక్క దీనత్వాన్ని బట్టి 1-2 భాషలు వచ్చిన వారికి 120 భాషలు ఇచ్చాడు. హల్లెలూయా! ఎన్ని భాషలు ఇచ్చాడు? వారు 120 మంది 120 భాషలు మాట్లాడారు, వారికి రాని భాష. సో అక్కడ 1000 మంది సమాజంగా కూడుకున్నారు ఆ షావోతు పండుగను, పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి కొరకు. వారందరూ యాషువ మెస్సీయను విశ్వసించని వారు. సో వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
అప్పుడు పేతురు గారు ఉపదేశిస్తే ఆ ఉపదేశానికి అనగా చూడండి, బాబేలు గోత్రం దగ్గర గర్వాన్ని బట్టి, ప్రజలు ఆయనకు విరుద్ధంగా నడుచుకున్న దాన్ని బట్టి భాషలు తారుమారు చేయబడ్డాయి. దీనత్వాన్ని బట్టి, సాత్వికాన్ని బట్టి, తగ్గింపును బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రపరుచుకుంటున్నందును బట్టి భాషలు, కొత్త భాషలు ఇవ్వబడినాయి. సో మనలో కూడా అందరూ కొత్త భాషలు మాట్లాడే రోజు వస్తుంది. హల్లెలూయా. మనకు రాని భాషలు మాట్లాడే రోజు తప్పనిసరిగా వస్తుంది. సూచనగా ఒకటి జరిగించాడు కర్ణమ్మ గారి ద్వారా. ఇంగ్లీష్ మాట్లాడించి, ఇంగ్లీష్ అక్షరాలు తెలియని అమ్మ ద్వారా దిస్ ఈజ్ మై కావనెంట్, దిస్ ఈజ్ మై కావనెంట్ అనగా ఈ పండుగ అనేది నా యొక్క నిబంధన, ఇది నా ఒడంబడిక. నా ఒడంబడికలో మీరు నిలిచి ఉండి మీరు ఈ పండుగలు ఆచరిస్తే నువ్వెక్కడున్నా దీవించబడతావు. ఇంకెంతకాలము నా కుటుంబంలో దీవెన ఉండదు, ఇంకెంతకాలం నా కుటుంబంలో ఆశీర్వాదం ఉండదని ఇంకా నువ్వు చింతిస్తున్నావా? నీవు ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఆయన మాటకు నువ్వు శ్రద్ధగా నువ్వు వింటున్నావా? నీ పెద్దల మాటను శ్రద్ధగా వింటున్నావా? నీ సేవకుల మాటను శ్రద్ధగా వింటున్నావా? ఆ పరమ పెద్ద అయిన యెహోవా మెస్సీయ వారు చెప్పిన ఉపదేశాన్ని నువ్వు ఆలకిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? కాబట్టి బాబేలు గోత్రం దగ్గర భాషలు తారుమారు చేయబడితే ఇక్కడ పెంతెకోస్తు పండుగ, అక్కడ సంఘము ఆరంభమైంది, అక్కడ సువార్త ఆరంభమైంది. ఆ 120 మందిలో 12 మంది శిష్యులు మరి ప్రపంచంలో 12 వైపుల వెళ్ళారు. సో సువార్త ఆరంభమైన దినము పెంతెకోస్తు పండుగ దినము. భాషలు రానివారు, గలిలయులు, విద్య లేని పామరులు 120 భాషలు మాట్లాడారు. ఇది దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. సో పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి అంటే షావోతు పండుగను నువ్వు ఆచరించవలసినదే. ఇక బూర్ల పండుగ గురించి కూడా చూసుకున్నాం కదా. బూర్ల పండుగ దేనికి సాదృశ్యం ఉందన్నాను? అందరూ చెప్పగలగాలి. ఆయన రెండవ రాకడకు, ఆయన సెకండ్ కమింగ్కు బూర్ల పండుగలో ఏమవుతాం? మనము ఎత్తబడతామా, విడవబడతామా? మనమే పరీక్షించుకుందాం. బూరల పండుగను ఆచరించు అరు, కడబూర మ్రోగగానే ఎత్తబడరు. బూరల పండుగను ఆచరించువారు కడబూర మ్రోగగానే ఎత్తబడెదరు. క్షయమగు శరీరము అక్షయత ధరించును, క్షయమగు శరీరము అక్షయత ధరించును. ఏ శరీరము నీవు కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు, ఏ శరీరము నీవు కలిగి ఉందువు, ఏ రీతిగా నీవు నడుచుకుందువు. విడువబడెదవా, మహిమ పొందెదవా, విడువబడెదవా, మహిమ పొందెదవా. విడువబడుట బహు ఘోరం, విడువబడుట బహు ఘోరం, ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మరి ఈ 1000 ఏళ్ల పరిపాలన సాదృశ్యంగా ఉన్న ఈ పర్ణశాల పండుగ మనము ఆచరించడమే కాదు, మిగతా పండుగలన్నీ ఆచరిస్తే, చూడండి, సబ్బాతును ఆచరిస్తే ఏ వాగ్దానం, ఏ ఆశీర్వాదం ఉంది? యాకోబు స్వాస్థ్యము, మన కుటుంబంలో శాంతి సమాధానము, మన బిడ్డలను దేశం యొక్క, భూమి యొక్క ఉన్నత స్థలము లెక్కిస్తాడు. నెలపరుపును ఆచరిస్తే దురాత్మల చీకటి శక్తుల నుంచి మనకు విడుదల. చివరిగా జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనము. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండను, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. అప్పుడు భూలోకములోని జనులందరూ తెలుసుకుంటారట, ఆయన వచ్చి
యుద్ధశూరుడుగా ఆయన ఒలీవ కొండ మీద పాదములుంచి ఆ ఇజ్రాయేలు వారందరూ ఆయన వైపు ప్రాయశ్చిత్తార్థ పండుగ ఆయన వైపు తిరిగినప్పుడు వారిని మనలను ఒక గుంపుగా చేర్చి, వేరే దొడ్డి కానీ గొర్రెలు ఉన్నాయన్నాడు కదా, వేరే దొడ్డి గొర్రెలైన మనలను, తన సొంత దొడ్డి గొర్రెలైన ఇజ్రాయేలును ఒక మందగా చేసి ఒక కాపరిగా ఆయన యెహోవా సర్వలోకమునకు అనగా యెహోవానే యాషువా మెస్సయ్య, ఆ యాషువా మెస్సయ్య సర్వలోకమునకు రాజై ఉంటాడు ఆ దినమున. ఎందుకనగా నేను దేని బట్టి చెప్తున్నానగా, పైన 3-4 వచనాలు చూసినట్టయితే ఆ ఒలీవ కొండ మీద పాదములుంచింది ఎవరో కాదు, యాషువా మెస్సయ్య. ఏ రీతిగా కొనిపోబడ్డాడో ఆ అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఆ గలిలయ మనుషులారా మీరు ఎందుకు చూస్తున్నారని యాషువా ఆరోహణమై వెళ్ళిన తర్వాత చెప్తారు 2 దూతలు. ఏ రీతిగా ఈ ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళారో అదే రీతిగా ఈ ఒలీవ కొండ మీదకి రాబోతున్నాడు. సో ఒలీవ కొండ మీదకి వచ్చి ఆయన రాజ్య స్థాపన చేయబోతున్నాడు. ఆ రాజ్యము పర్ణశాల పండుగలోనే స్థాపించబడబోతుంది. కాబట్టి బిడ్డలారా, పర్ణశాల పండుగ ఆయన రాజ్యమునకు సాదృశ్యము. అప్పుడు సర్వభూలోకములోని జనులందరూ యెహోవా ఒక్కడే అని, ఆయన ఒక్కడే రారాజు అని, ఆయన రాజులకు రాజు అని, ఆయన ప్రభులకు ప్రభు అని, ఆయన సమస్తమును సృష్టించిన వాడని, ఆయన ఒక్కడే రక్షకుడని, ఆయనని ప్రాణము పెట్టాడని, ఆయనని సమాధి గెలిచి లేచాడని, ఆయన్ని 2వ రాకడలో వచ్చి రారాజుగా రాజ్య స్థాపన చేశాడని సర్వభూజనులందరూ తెలుసుకుంటారు. అట్టి రాజ్యము కొరకు మనమందరము సిద్ధపడదాము. పరమ తండ్రి మనందరినీ ఆ విధముగా సిద్ధపరిచి ఆశీర్వదించును కాక. మనం అప్పుడు ప్రతి చోట దీవించబడదుముగాక. అందరు చెప్పండి, మీ పక్క వాళ్ళకు చెప్పండి, మీరందరూ చెప్పండి, నీవు నీ కుటుంబము దీవించబడును గాక అని చెప్పండి. నీవు నీ వంశము దీవించబడును గాక అని చెప్పండి. నీ స్నేహితులు దీవించబడదురు గాక అని చెప్పండి. మీరు నివసించే మీ పట్టణము దీవించబడును గాక అని చెప్పండి. మీ పొలము దీవించబడును గాక అని చెప్పండి. మీ చేతి పనులు దీవించబడును గాక అని చెప్పండి. అప్పుడు మనము దీవించబడే వారుగా ఉంటాము. ఇతరులను దీవించే స్థితిలో మనల్ని ఆయన ఉంచుతాడు. పరమ తండ్రి మాటలను మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.